5 years. 6 నెలలు ఆకలి. ఓ జయ విజయ ద్వారపాలకు, విష్ణు ద్వారపాలకు జయ విజయ. జయ విజయ పుష్పవేండి. సో ఇది మెయిన్ టెంపుల్. ఆ రోజుల్లో మనం ఇటుకలు చూడొచ్చు. ఇటుకలు బిస్కెట్ లాగా ఇటుకలు ఉన్నాయి. సో గారా ఇటుక సున్నంతో చేశారు నిర్మాణం. జయ విజయ కళింగ మర్దన. నదిలో కుశల జయ విజయలో ద్వారపాలకు చూసారా, కళింగ మర్దన. సో బాలాజీ అంటే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి అనమాట. శ్రీదేవి భూదేవి. ఓకే పక్కన. సో లక్ష్మి గోవర్ధన, చిటికన గోవర్ధనగిరి. సో ఇక్కడ నైవేద్యం శుద్ధీకరణం అంతా జరుగుతుంది. సో ఇక్కడ నీళ్ళు నిలబడుతున్నాం. సో పైన ఓల్స్ ఉన్నాయి చూసారా, గ్యాప్. సూర్యకిరణాలు నీళ్ళ మీద పడితేనే రిఫ్లెక్షన్ అవుతుంది. న్యాచురల్ లైట్ సిస్టమ్. నైట్ పూట పూర్తిగా ద్వీపాలంకార చేసేవాళ్ళు అనమాట. ఇది పరిక్రమ. దేవుడు పైన వాళ్ళ పాదాల కింద మనం అనే పరిక్రమ అనమాట ఇది పూర్తిగా. సో రాయల్స్ వెళ్ళొస్తారా సార్? వద్దా? పాము పడగ శివలింగం. కప్ప నీళ్ళకి జంప్ చేస్తూ ఉంది. సో ఒక కాలు కింద ఉంది, ఒక కాలు పైన ఉంది. తోక. సో రమేశ్వరం అంటే హనుమాన్ లంక జంప్. పాము ముందుకెళ్ళినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ స్టమక్, ఇది తోక, ఇది కాళ్ళు. సో షోల్డర్, ఫేస్. తల్లి కోతి కూర్చొని పిల్ల కోతికి పాలు తాపిస్తుంది. ఇక్కడ పెద్ద కోతి కూర్చొని చూస్తుంది. ఓకే, ఇది చిన్న కోతి పైకి ఎక్కడానికి. ఓకే, చెన్నీస్ డ్రాగన్. ఏమి టాలెంటెడ్ ఉందో విజయనగర సామ్రాజ్యంలో చూపించాలి. 100 pillars meeting hall. రామ పరశురామ దశావతారాలు. ఇంకా రాలేదు. పైన కల్కి. హిమాని సో అక్కడ పుష్కరంలో తెప్పోత్సవం చేస్తారు. సర్వదర్శనం వసంత మంటపం, విగ్రహాలు పెట్టారు, ఐడల్ పెట్టి దర్శనం సర్వదర్శనం. సో ఇది కళ్యాణ మంటపం. గోపికా స్త్రీలు స్నానం చేసేటప్పుడు కృష్ణుడు బట్టలు తీసుకెళ్తారు పైన. సో గోపికా స్త్రీలు కృష్ణ బట్టలు అని అడుగుతున్నారు. ఆ దృశ్యం కృష్ణుడు గోపికలు. చాలా బాగుంటుంది. ఇక్కడంతా చందమామ షూటింగ్ చేశారు. ఇప్పుడు రివర్స్ మళ్ళీ అలాంటి వెహికల్స్ లోనే వెళ్తున్నాం. మోనోలిథిక్ గాడ్. ఇక్కడ మూర్తిని పూర్తిగా భిన్నం చేయలేదు మనం. ఉప్పు కట్ చేసేది, కాళ్ళు కట్ చేసేది. సో హిందూ ధర్మంలో భిన్నం అంటే యాక్చువల్గా ఇంట్లో ఫోటో కూలిపోతే నీళ్ళు వదిలేదో లేదా రాగి చెట్టు కాడ పెట్టదో చేస్తారు. సో అందుకని ఆ రోజుల్లో పూర్తిగా 1528లో శ్రీకృష్ణ భట్ అనే ఒక శిల్పి గారి దీంతోనే చేశారు, రాయితోనే చేశారు. 24 feet ఉంది. తర్వాత మనకి వచ్చేసి ఇదేమంటే ఆదిశేషుని కూర్చున్నారు. ఇక్కడ విశ్వేశ్వర టెంపుల్ ఇక్కడ సపోర్ట్ ఇచ్చారు. తర్వాత రైట్ లెగ్ కింద ఉండేది మొత్తం. ఫస్ట్ రైట్ లెగ్ కింద, తర్వాత మనం చేశారు అనమాట. మధ్య భాగంలో ఐరన్, బయట రాయితో ఫినిషింగ్ చేశారు. లక్ష్మీ నరసింహ ఇప్పుడు మేము పిలుస్తున్న స్థానికులు ఉగ్ర నరసింహ అని.
హ్యాంగ్రీ నరసింహ ఉగ్ర రూపంలో ఉన్నారు. ఓ టెంపుల్ పైన ఇరిగిపోయింది. టెంపుల్ పైన అచ్చుడు. అట్లే నేర్చుకో. చెప్పి మేడం టవర్ వస్తుందా? సో ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు. సో మనం బుక్లో చదివినట్లు ఫుట్బాత్లో ముత్తు రత్నాన్ని షేర్తో అమ్మే మార్కెట్ అంటారు తెలుసా? షేర్తో అమ్మే మార్కెట్ అంటే పూర్తిగా ఆ రోజుల్లో అమ్మకం జరుగుతుంది. పయ్యా టెంపుల్ టవర్ 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 రాజా చూడజేస్తాను నిర్మాణమైంది ఈ టవర్. సో తర్వాత మనకి ఇంకోటి ఏమంటే సో విరూపాక్ష టెంపుల్. సో లోపల వచ్చేసి 1510లో రాయల్స్ టెంపుల్, కృష్ణదేవ పట్టాభి రాయల్స్ టెంపుల్. ఆర్మీ వాళ్ళు పూర్తిగా మస్జిద్ జోన్. ఇది ఒకటే బాటల్ జోన్. పైన కానీ ఇది ఒకటే బాటల్ జోన్. ఒకే బాటల్. త్రేతాయుగంలో రాముడు కూడా త్రికాల పూజ చేశారు. పొద్దున పూజ జరుగుతుంది, మధ్యాహ్నం ఒక పూజ, సాయంత్రం నైట్ టైము పంచశతం పూజ జరుగుతుంది. త్రికాల పూజ జరుగుతుంది. ఓకే కమ్. సో ఇప్పుడే టెంపుల్ దర్శనం అయితే అయింది. సో వెళ్తున్నాం. బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. బాయ్. ఈరోజు డే 2 తుంగభద్ర డ్యామ్ దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ నన్ను రిజర్వాయర్ చూసాము. నైట్ అలాగే రూమ్కి వచ్చి హాల్ట్ అయ్యాము. సో అందుకనే దగ్గరగా ఉన్నాం కాబట్టి మళ్ళీ పొద్దున్నే తుంగభద్ర డ్యామ్కి వచ్చాం. సముద్రం లాగా వస్తున్నాయి అలాగే.
ఉంది.